హాయ్ గేట్ 2026 aspirants and parents, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ బెంగళూరు దీనికి సంబంధించిన మరి ఎంటెక్ కట్ ఆఫ్ ర్యాంక్ ఉంది. మరి ఓసీ, ఈడబ్ల్యూఎస్, ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ ఇక్కడ సీట్ రావాలంటే మీకు గేట్ 2026లో మరి ఎంత ర్యాంకు రావాలి, ఎన్ని మార్క్స్ వస్తే ఇక్కడ వచ్చే అవకాశం ఉందో చూద్దాం. మరి మీ అందరికీ తెలుసు కూడా ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్లో నెంబర్ 1 వచ్చేసింది. ఇది రీసెర్చ్కి ఫేమస్గా ఉంటుంది, మంచిగా ఉంటుంది, క్యాంపస్ కూడా బాగుంటుంది. ఆల్రెడీ నేను చెప్పాను కదా, ఇక్కడ జాయిన్ అవటం అంటే అది పెద్ద అచీవ్మెంట్ అనమాట. నేను 6 months కూడా నేను క్యాంపస్ బయటే చూడలా. నేను స్టార్టింగ్లో జాయిన్ అయినప్పుడు 2000 సంవత్సరంలో జాయిన్ అయిన రోజు ఫ్రెండ్స్ వాళ్ళతో బెంగళూరు కొద్దిగా అవుటింగ్కి వెళ్ళాము. అది ఒక్కరోజు. తర్వాత 6 months తర్వాత నేను క్యాంపస్ బయటకు వచ్చాను. అది గుర్తుపెట్టుకోండి, క్యాంపస్ బయటకు వచ్చాను. ఇంకా మొత్తం క్యాంపస్లోనే మొత్తం మనకు ఫుడ్ కానీ అంత అకామిడేషను అంత ఎవ్రీబడి పెద్ద క్యాంపస్ కూడా బాగుంటుంది. దీనికి సంబంధించిన కట్ ఆఫ్ ఎంతో ఒక్కసారి చూద్దాం. ప్రతి ఒక్కరు కూడా కొత్తగా ఎవరైనా చూస్తే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని కట్ ఆఫ్స్ కూడా మీరు ఏం చేస్తారంటే కట్ ఆఫ్ నేను చెప్పిన వీడియోలో ఒక నోట్బుక్స్ తీసుకుని మీరు నోట్ డౌన్ చేసుకుని ఎంత వస్తుంది. ఏదో హరికథ పురాణ కాలక్షేపంలాగా వినొద్దు. ఈ చెవితో విని ఆ చెవితో వదిలేయదు. ప్రతి ఒక్కరు కూడా నోట్ డౌన్ చేసుకుంటే మీకు ఒక ఐడియా వస్తుందమ్మా. అది గుర్తుపెట్టుకోండి. ఇది రీసెర్చ్ ఓరియంటెడ్. నాకు గేట్లో మీకు ప్రిపరేషన్కి కూడా ఇది ఒక కొలమానంగా ఉంటుంది, మెజర్మెంట్ అనమాట, కొలమానంగా ఉంటుంది. ప్రిపరేషన్లో కూడా నాకు ఇంత ర్యాంక్ వస్తే నాకు ఐఏఎస్సి వస్తుంది, ఇంత ర్యాంక్ వస్తే ఐఏఎస్సిలో ఈ స్పెషలైజేషన్ వస్తుంది అని చూద్దాం. స్పెషలైజేషన్స్ వారీగా మనము కట్ ఆఫ్స్ను కూడా డిస్కస్ చేసుకుందాం. 23 ఐఐటీలు, ఐఏఎస్సి బెంగళూరు, తర్వాత ఏంటంటే మిగతా ఎన్ఐటీల గురించి కూడా కట్ ఆఫ్ చూద్దాం. మరి కట్ ఆఫ్ స్కోర్కి సంబంధించింది 2025-26 రివైజ్డ్ కట్ ఆఫ్ రిపోర్ట్ అయితే వచ్చేసింది. ఆల్రెడీ పిల్లలు కూడా జాయిన్ అయిపోయారు కదా. పిల్లలు మరి ఆగస్ట్ నుంచి క్లాసులు స్టార్ట్ అయిపోయినాయి. ఎంటెక్ క్లాసులు ఆల్రెడీ ఆగస్ట్ నుంచి క్లాసులు స్టార్ట్ అయిపోయినాయి. ఇక్కడ మెయిన్గా ఏంటంటే మనకి ఐఏఎస్సిలో ఉండేది ఎంటెక్ ఎలక్ట్రానిక్స్ సిస్టమ్ ఇంజనీరింగ్ ఎలక్ట్రానిక్స్ సిస్టమ్ ఇంజనీరింగ్, ప్రొడక్షన్ డిజైన్ అండ్ డెవలప్మెంట్ మేనేజ్మెంట్, ఇవి బ్రాంచెస్. మీరు ఒకసారి వీడియోని కొత్తగా చూసేవాళ్ళైతే మరి ఒకసారి నోట్ డౌన్ చేసుకుని మీకు అవేర్నెస్. కెమికల్ ఇంజనీరింగ్ ఉంది మనకు ఒక బ్రాంచ్, ఎంటెక్ కెమికల్ ఇంజనీరింగ్, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, తర్వాత మెకానికల్ ఇంజనీరింగ్, మైక్రో ఎలక్ట్రానిక్స్ అండ్ విఎల్ఎస్ఐ డిజైన్ మైక్రో ఎలక్ట్రానిక్స్ అండ్ విఎల్ఎస్ఐ డిజైన్ అండ్ కంప్యూటేషనల్ అండ్ డేటా సైన్స్, దీనికి కంప్యూటేషనల్ డేటా సైన్స్, తర్వాత స్మార్ట్ మ్యానుఫ్యాక్చరింగ్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ ఉంది, తర్వాత ఇన్స్ట్రుమెంటేషన్ ఇంజనీరింగ్ ఉంది, ఇన్స్ట్రుమెంటేషన్ సిస్టమ్ అంటే ఇంటి క్వాంటమ్ టెక్నాలజీ. ఇప్పుడు క్వాంటమ్ అంటున్నారు కదా, కొత్తగా క్వాంటమ్ అని కొత్త టెక్నాలజీ, ఆ కొత్త టెక్నాలజీ కూడా ఉంది. రోబోటిక్స్ అండ్ ఆటోమేషన్ సిస్టమ్స్ ఉంది. ఎలక్ట్రానిక్స్ ప్రోడక్ట్ డిజైన్ అంటారు దీన్ని, సిఈడిటి, ఎలక్ట్రానిక్స్ సెంటర్ ఫర్ ఎలక్ట్రానిక్స్ టెక్నాలజీ అండ్ డెవలప్మెంట్, ఇది కూడా ఉంది. దీనికి సంబంధించి బయో ఇంజనీరింగ్ ఉంది, ఇక్కడ మొబిలిటీ ఇంజనీరింగ్ ఉంది. ఇక్కడ మెయిన్ ఏంటంటే మొబిలిటీ ఇంజనీరింగ్, స్మార్ట్ మొబిలిటీ లాజిస్టిక్ సిస్టమ్స్, ఈ విధంగా మరి స్పెషలైజేషన్స్ ఉంటాయి. వీటిని ఎంటెక్ స్పెషలైజేషన్స్ అంటారు, గుర్తుపెట్టుకోండి. నీకు ఈసీఈ ఉండదు, స్పెషలైజేషన్స్ ఉంటాయి ఎంటెక్లో. మనకి డిఫరెంట్గా సిగ్నల్స్ అండ్ సిస్టమ్స్ ఉంటుంది, సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ అట్లా. సపోజ్ ఇక్కడ చూసారు మీరు మరి ఎలక్ట్రానిక్ సిస్టమ్ ఇంజనీరింగ్కి దీనికి ఎవరు ఎలిజిబుల్ అంటే గేట్లో డిఏ, డాటా సైన్స్ అండ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఇది కూడా రాయాలి. ఎలక్ట్రానిక్స్ కమ్యూనికేషన్ ఎలిజిబుల్, త్రిబుల్ వాళ్ళు ఎలిజిబుల్, ఇన్స్ట్రుమెంటేషన్ వాళ్ళు ఎలిజిబుల్, కంప్యూటర్ సైన్స్ వాళ్ళు దీనికి ఎలిజిబుల్. కాకపోతే ఎలక్ట్రానిక్స్ సిస్టమ్ ఇంజనీరింగ్కి మెయిన్గా ఈ ఈసీఈ వాళ్ళే వస్తారమ్మ. వీళ్ళకి ఏమి రాదు, ఈ కంప్యూటర్ సైన్స్ వాళ్ళకి రాదు. ఈ 3 బ్రాంచ్ వాళ్ళు ఓకే. ఎలక్ట్రానిక్ సిస్టమ్ ఇంజనీరింగ్ బ్రాంచ్ తీసుకునే వాళ్ళకి ఏంటంటే ఎలక్ట్రానిక్స్ కమ్యూనికేషన్ వాళ్ళు కానీ ఎలక్ట్రికల్ అండ్, ఎందుకంటే వీళ్ళకి ఈ సబ్జెక్టులు ఉంటాయి, ఎలక్ట్రానిక్స్ గురించి బాగా తెలుసు. ఈ 3 బ్రాంచులు వాళ్ళు మాత్రమే తీసుకుంటే మంచిది. ఇక్కడ డాటా సైన్స్ వాళ్ళు అంటే వాళ్ళకి పెద్దగా అర్థం కాదు. ఇక్కడ కట్ ఆఫ్ ర్యాంక్ ఉంటే జనరల్ మరి డాటా సైన్స్ 680, 660, 350 ఎస్సీ, ఎస్టీ 350, ఈడబ్ల్యూఎస్, పిహెచ్ 350, 660, తర్వాత ఈసీఈ 600, ఇవన్నీ కూడా సేమ్ ఉన్నాయి. ఇవి కూడా సేమ్ ర్యాంకు, కట్ ఆఫ్ ర్యాంకు. మరి ఇన్స్ట్రుమెంటేషన్లో 680, 600, 350, 600, ఈ విధంగా మరి కట్ ఆఫ్ ర్యాంక్ ఉండటం జరిగింది. తర్వాత ఇవి గేట్, ఇవి
ప్రోడక్ట్ డిజైన్కి సీడ్ అనేది ఒక ఎగ్జామినేషన్ రాస్తారు. మనకి ఎంటెక్ అయిన తర్వాత సెంటర్ ఫర్ ఎలక్ట్రానిక్స్ డిజైన్ సెంటర్ అని ఉంటుంది. ఇది గేటు ప్రోడక్ట్ డిజైను, ఇది గేట్ ఏరోస్పేస్ ఇంజనీరింగు, అగ్రికల్చరు, తర్వాత బయోమెడికల్, కంప్యూటర్ సైన్స్, సివిల్ ఇంజనీరింగు, వీళ్ళు ఎలిజిబుల్ అనమాట. సపోజ్ వీళ్ళు మాత్రం నాట్ ఎలిజిబుల్. సపోజ్ వీళ్ళకి వీళ్ళే వస్తాయి ఇవి. ఇది సీడ్ ర్యాంక్. దీని గురించి మనకు అనవసరం. దీని గురించి మనకు కావాలంటే వేరే సపరేట్ టాపిక్లో మాట్లాడుకుందాం. ఇది అది అనవసరం. వీళ్ళు 700 వచ్చింది. ఈ బ్రాంచి ఈ పేపర్స్ రాయాలి స్పెషల్గా. ఈ పేపర్స్ రాసిన వాళ్ళకి సిఎస్ వాళ్ళు కూడా జాయిన్ అయ్యారు. ప్రొడక్ట్ డిజైన్ అండ్ డెవలప్మెంట్ 800, 700, 300. ఇక్కడ ఇవన్నీ ఈ ర్యాంక్స్ రావాలంటే మీకు కనీసం ఒక సపోజ్ 100 మార్కుల పేపర్కి కనీసం ఒక 70-80 మార్కుల పైన వచ్చిన వాళ్ళు ఉండాలి. అని 80 to 90 మార్క్స్ మీకు అవుట్ ఆఫ్ గేట్లో వస్తే మీకు వచ్చే అవకాశం ఉంది. అదేవిధంగా చూసినట్టయితే ఇవి కూడా అంతే. తర్వాత కెమికల్ ఇంజనీరింగ్, మనము కెమికల్ పేపర్ ఎవరైనా కెమికల్ ఇంజనీరింగ్ చూస్తే 500 రావాలా. ఓసీ పిల్లలకి ఈడబ్ల్యూఎస్ 450, అదేవిధంగా 450 ఈడబ్ల్యూఎస్. ఓబీసీ జనరల్ ఓబీసీ, ఎస్సీ ఎస్టీ 450 ఈడబ్ల్యూఎస్, 450 ఈడబ్ల్యూఎస్. ఓకే, ఈడబ్ల్యూఎస్ ఇవి పిహెచ్ క్యాండిడేట్. ఇది ర్యాంకింగ్ అమ్మ, ఇది ఆల్ ఇండియా ర్యాంకు. ఇవి ఈజీగా వస్తాయి, గుర్తుపెట్టుకు. మీరు కంగారు ఏం పడద్దు నాకు 500 వస్తుందా, ఎందుకంటే ఈ బ్రాంచ్లో వాళ్ళు చూసుకుంటున్నారు. సపోజు ఈ బ్రాంచ్లో కెమికల్ ఇంజనీరింగ్ వాళ్ళు ఒక 5000 మంది రాశారు అనుకోండి. దేశవ్యాప్తంగా 5000 మంది రాస్తే 5000 మందిలో 300-500 ర్యాంక్ అంతే. వీళ్ళేమి కెమికల్ ఇంజనీరింగ్ గేట్ అంటే ఎక్కువ మంది ఉండరు. మీరేమి పెద్ద భయపడాల్సిన అవసరము ఏమి లేదు. దీనికి మన కట్ ఆఫ్ మార్క్స్ ఎన్ని రావాలంటే ఒక 60 నుంచి 70 మార్కులు, 60 మార్కులు వస్తే సరిపోతుంది. 60 మార్కులు వస్తే మీకు ఈ ర్యాంకులు వచ్చే అవకాశం ఉంది. ఎక్కువ భయపడమాకండి. ఈ ర్యాంక్స్ ఏందమ్మో ఇంత ర్యాంక్ మనకు వచ్చిందంటే చాలా తక్కువ మంది రాస్తారు. గేట్ అనేది బ్రాంచ్ వైజ్. ఈసీలో ఇన్స్ట్రుమెంటేషన్లో చాలా తక్కువ మంది రాస్తారు. ఎలక్ట్రికల్ చాలా ఈసీ కానీ సిఎస్సి కానీ ఎక్కువ మంది రాస్తారు. ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్లో దీని ఎలిజిబుల్. మరొక ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ గేట్ డిఈ డాటాస్. అసలు ఎలక్ట్రికల్ రాదు కదా, వీళ్ళకి ఎందుకు ఇస్తున్నారు కానీ నాకు తెలియదు. మరి ఐఎమ్ నాట్ షూర్. డాటా సైన్స్ అండ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వాళ్ళకి ఎలక్ట్రికల్ వాళ్ళకి ఏమైనా సంబంధం ఉందా? వీళ్ళు కూడా ఎలక్ట్రికల్ వాళ్ళలో జారుతున్నారు. అంటే ఐఏఎస్సి క్యాంపస్ చూసి జారుతున్నారేమో కానీ ఈ స్టూడెంట్స్ ఈ ఎలక్ట్రికల్ సబ్జెక్ట్ చదవడానికి చాలా కష్టపడతారు. ఎందుకంటే వాళ్ళకి రాదు కదా. బేసికల్గా వాళ్ళు చదివింది వాళ్ళ సిలబస్ వేరే ఉంటుంది. కంప్యూటర్ సైన్స్ స్టూడెంట్స్, తర్వాత ఎలక్ట్రికల్ స్టూడెంట్స్ 600, ఓసీ మరి ఓబీసీ 540, ఎస్సీ 360, ఎస్సీ ఎస్టీ 360, ఈడబ్ల్యూఎస్ 340, 540 ఈ ర్యాంకులు వస్తే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చేయాలంటే ఇక్కడ ఈ మన గేట్ పేపర్ సిఎస్ అయినా రావాలి. డిఈ, ఈసీ, త్రిబుల్ వీళ్ళు ఎలిజిబుల్ అనమాట. ఇన్స్ట్రుమెంటేషను, మెకానికల్ దే ఆర్ నాట్ ఎలిజిబుల్. ఇది 860, 831 ఓబీసీ, 735 ఎస్సీ, 530 ఎస్టీ, ఈడబ్ల్యూఎస్ ఈ విధమైన డేటా ఉంటే మనకి ఈసీఈ కూడా 600, 500, 400 ఇది మీకు ఉంటుంది. నేను ఈ లింక్ కూడా ఇస్తాను, కావాలంటే మీరు డౌన్లోడ్ చేసుకోండి. యూ కెన్ డౌన్లోడ్ ఈ కాపీని డౌన్లోడ్ చేసుకోండి. మీది ఆల్రెడీ ఉంది. ఇది బ్రాంచ్ వైజ్ నేను లింక్ ఇస్తాను. లింక్ అంటే మన డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. కట్ ఆఫ్ ర్యాంక్ అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోండి, ఏం ఇబ్బంది ఏం లేదు. మెకానికల్ ఇంజనీరింగ్ చూస్తే ఈ మెకానికల్ ఇంజనీరింగ్ ఆల్ పేపర్స్ అనమాట. ఈ మెకానికల్ ఇంజనీరింగ్ ఎవరైనా మెకానికల్ ఇంజనీరింగ్ చేయొచ్చు. 650 ఓసీ, ఈడబ్ల్యూ, ఓబీసీ 650, ఓసీ 690, 450. మీరేం కంగారు పడద్దు ఇవన్నీ, ఎందుకంటే మెకానిక్ చాలా తక్కువ మంది రాస్తారు. ఈ ర్యాంక్స్ ఇట్లాగే ఉంటాయి. ఇవి మైక్రో ఎలక్ట్రానిక్స్, విఎల్ఎస్ఐ ఇది మంచి బ్రాంచ్ అన్నది. ఇది చిప్ డిజైన్ మీరు చెప్పారు కదా. చిప్ డిజైన్ మనకి ఇంటెల్ కానీ, క్వాల్కామ్ కానీ, ఏఎండి కానీ, పెద్ద మరి ఎన్విడియా అనేది కొన్ని చిప్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్, డిజైన్ కంపెనీస్ వీళ్ళని తీసుకుంటే మంచి ప్యాకేజ్ కూడా రావటానికి అవకాశం ఉంది. మైక్రో ఎలక్ట్రానిక్స్ అండ్ విఎల్ఎస్ఐ అంటే ఒక చిప్ అనమాట. బ్రాడ్కామ్ కానీ ఇట్లా అంటే ఎలక్ట్రానిక్స్ మ్యానుఫ్యాక్చరింగ్ డిజైన్ కంపెనీస్. ఇంటెల్ అయితే కోట్లు మీకు శాలరీస్ ఇచ్చేస్తారు దీనిలో. ఇక్కడ దీనికి సంబంధించిన గేటు సిఎస్సిలో ఓసీ పిల్లలు అసలు
ఈ సిఎస్ఈ వాళ్ళని ఎందుకు తీసుకున్నారో కానీ వీళ్ళకి మైక్రో ఎలక్ట్రానిక్స్ రాదు కదా, మరి వాళ్ళు ఎందుకు వస్తున్నారో నాకు తెలియదు. కానీ అది 800 600 ఓబీసీ, ఎస్సీ ఎస్టీకి 600 ఉంది, ఈడబ్ల్యూఎస్ 800 ఉంది, ఈసీ స్టూడెంట్స్ 680 ఇక్కడ ఈ త్రిబుల్ ఇన్స్ట్రుమెంటేషన్ వాళ్ళు కూడా ఎలిజిబుల్. మీరు డౌన్లోడ్ చేసుకోండి కట్ ఆఫ్ పేపర్. నేను మన ఈ లింక్ని ఏం చేస్తానంటే దీనిలో పెట్టేస్తాను, ఎందుకంటే డౌన్లోడ్ చేసుకోండి, పిల్లలు కూడా డౌన్లోడ్ చేసుకుంటే. మరి కంప్యూటేషనల్ డేటా సైన్స్ అంటే ఇది సిఎస్ఈకి ఈక్వల్ మ్యాథమెటిక్స్ ఉంటుంది. ఈ గేట్ రాసిన వాళ్ళు వీళ్ళు ఎలిజిబుల్. ఏరోస్పేస్ ఇంజనీరింగు, బయోటెక్నాలజీ, సివిల్, కెమికల్, కంప్యూటర్ సైన్స్, డిఏఈ, సిఈ అందరు ఎలిజిబుల్. వీళ్ళకి అందరుగా ఇది కట్ ఆఫ్ రావటం జరుగుతుంది. ఇది ఇండివిజువల్గా మీరు డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ మన డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, ఈ లింక్ ఇస్తాను, ఎందుకంటే మీకు కూడా ఇబ్బంది ఉంటుంది కదా నోట్ చేసుకోవాలంటే. ఇది ఇక్కడ చూడండి, ఇక్కడ స్మార్ట్ మ్యానుఫ్యాక్చరింగ్లో వీళ్ళు ఎలిజిబుల్. ఏఈ అగ్రికల్చరు, సివిల్ ఇంజనీరింగ్, ఇన్స్ట్రుమెంటేషను వీళ్ళు ఎలిజిబుల్. ఇది మీరు డౌన్లోడ్ చేసుకోండి మీ పేపర్, నేను దీనిలో పెట్టేస్తాను. మన డిస్క్రిప్షన్ బాక్స్లో పెట్టేస్తే మీరు క్లిక్ చేస్తే డౌన్లోడ్ వచ్చేస్తుంది మీకు. ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషను, ఈసీఈ, ఓన్లీ ఇన్స్ట్రుమెంటేషన్ వాళ్ళు నాట్ ఎలిజిబుల్. ఇది 625 ఓసీ, 500 ఇవన్నీ ర్యాంక్స్. ఆల్ ఇండియా ర్యాంక్ గుర్తుపెట్టుకోండి, ఆల్ ఇండియా ర్యాంకు ఇన్ ఈసీఈలో గుర్తుపెట్టుకోండి. మనకి గేట్లో ఎలా ఉంటుందంటే ఈసీ పేపర్ రాస్తారు అనుకో, దానికి ఒక ర్యాంక్ ఇస్తారు, త్రిబులీకి ఒక ర్యాంక్, అంటే త్రిబులీ ర్యాంక్ ఇది కొంతమంది కంగారు పడతారు. తర్వాత ఇన్స్ట్రుమెంటేషన్ సిస్టమ్స్ అని మంచి సబ్జెక్ట్ ఇది కూడా. దీనికి ఏరోస్పేసు, బయోమెడికల్, సివిల్, సిఎస్సి, ఇన్స్ట్రుమెంటేషను దాదాపు ఏంటంటే దీని మెయిన్ బ్రాంచ్కి వచ్చేది త్రిబుల్ ఈ వాళ్ళు వస్తారు, ఇన్స్ట్రుమెంటేషన్ వాళ్ళు వస్తారు, ఈసీ వాళ్ళు మాత్రం వస్తారు. మిగతా వాళ్ళు కూడా అలా వస్తున్నారు, మనకు తెలియదు. ఎందుకంటే ఐఏఎస్సీలు ఏది చేసినా మీకు క్యాంపస్ ప్లేస్మెంట్స్ వస్తాయి, గవర్నమెంట్ జాబ్స్ కూడా మీకు వస్తాయి కాబట్టి ఇబ్బంది లేదు. తర్వాత క్వాంటమ్ టెక్నాలజీ సిఎస్ అమ్మ ఇక్కడ కానీ అన్ని బ్రాంచ్ వాళ్ళు వచ్చారు చూడండి. క్వాంటమ్ టెక్నాలజీకి ఇన్స్ట్రుమెంటేషను, మెకానికల్, మెటలర్జీ అన్ని బ్రాంచ్, రోబోటిక్స్ అండ్ ఆటోమేషన్ ఇది కూడా మంచి బ్రాంచ్. రోబోటిక్స్ ఆటోమేషన్ కూడా ఇది కూడా మంచి బ్రాంచ్. ఇన్స్ట్రుమెంటేషన్ ఇది కూడా మంచి బ్రాంచ్. కొత్తగా ఎవరైనా చూస్తే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రొడక్ట్ డిజైను, తర్వాత సిఈడిటి అని చెప్పాను కదా, ఇది ఈసీ అని రావాలి. త్రిబుల్ ఇన్స్ట్రుమెంటేషను, మెకానికల్ ఇంజనీరింగ్ అంటే మెకానికల్ వాళ్ళకి అంత రాదు, కానీ ఎలక్ట్రానిక్స్ అండ్ ప్రొడక్ట్ డిజైన్కి ఇది మంచిది. తర్వాత బయో ఇంజనీరింగ్లో ఇన్స్ట్రుమెంటేషన్ వాళ్ళకు కూడా ఎలిజిబుల్. ఇక్కడ మంచిది మొబిలిటీ మనకు ఆటోమోటివ్ పట్టుకోండి. మొబిలిటీ రంగం అంటే ఆల్ పేపర్స్ ఎవరైనా కూడా ఇది అసలు ఐఏఎస్సీలు ఏ బ్రాంచ్ చేరినా బంగారం లాగా చేరుతున్నారు, అది నో ప్రాబ్లం. స్మార్ట్ మొబిలిటీ, లాజిస్టిక్ సిస్టమ్స్ ఈ పేపర్స్ మీరు రాసి ఉండాలి, అది గుర్తుపెట్టుకోండి. ఇది రాస్తుంటే మీరు ఎలిజిబిలిటీ. ఇదమ్మా స్టూడెంట్స్, ఆల్ ది బెస్ట్ స్టూడెంట్. ఈ లింక్ నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, లింక్ను డిస్క్రిప్షన్. ఆల్ ది బెస్ట్ స్టూడెంట్. ప్రతి ఒక్కళ్ళు మీరు ప్రిపరేషన్ని కంటిన్యూ చేయండి. మీ పని మీరు చేయండి, నా పని నేను చేస్తాను, అది గుర్తుపెట్టుకోండి. మీ పని మీరు చేయండి, నా పని అనేది మీకు గైడెన్స్, మెంటర్షిప్ ఇవ్వటం అనేది నా డ్యూటీ. మీరు చదువుకోవడం మీరు డ్యూటీ. మీకు ర్యాంక్స్ రావాలి, గుర్తుపెట్టుకోండి. ప్రతి ఒక్కరు కూడా ఐఏఎస్సీలో మరి చూద్దాము, మరి ఎంతమంది మన స్టూడెంట్స్ మరి జారుతారో. మరి నా ఐఏఎస్సీ నేను ఒక అల్యూమినిగా చెప్తున్నాను, మరి ఐఏఎస్సీలో ఎంతమంది స్టూడెంట్స్ జారుతారో చూద్దాం. ఆల్ ది బెస్ట్ స్టూడెంట్. మీ యొక్క ప్రిపరేషన్ కంటిన్యూ చేయండి, హ్యాపీగా ఉంది. మరి తెలంగాణ కానీ ఆంధ్రప్రదేశ్ మనకు పక్కనే ఉంది. ఐఏఎస్సీ అంటే ఒక నైట్ జర్నీ, హైదరాబాద్ నుంచి ఒక 500 నైట్ 9-10 ఎక్కితే మార్నింగ్ 5. మరి విజయవాడ వాళ్ళు కూడా మరి బెంగళూరు వెళ్ళాలని విజయవాడ, నెల్లూరు, కర్నూలు వీళ్ళందరూ కూడా చాలా దగ్గరగా ఉంటుంది, క్లోజ్గా ఉంటుంది మన తెలుగు రాష్ట్రాలకి. ఆల్ ది బెస్ట్ స్టూడెంట్. థ్యాంక్ యూ. బాయ్.